దేవుని కుమారుడు అంటే అర్థం ఏంటి? దేవుని కుమారుడు అంటే దేవుని పక్షంగా పరిపాలించే రాజు అని అంతే. అపోస్తలులు 2:36 నేను సొంత అర్థం కాదు. మీరు సిలువేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. అది మీరు సిలువేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను అదనమాట. అది అర్థం చేసుకుంటే సరిపోద్ది. మీకు ఈ సువార్త రచన అర్థం కావటానికి అసలు పాత నిబంధన చరిత్ర అర్థం కావాలి. అపోస్తలుల కార్యము 13వ అధ్యాయం పాత నిబంధన చరిత్ర ఒకసారి ఆలోచన చేద్దాం. ఎందుకంటే ఆయన గురించిన ప్రవచనాలు అర్థం చేసుకోవాలి కదా మనం. ఎందుకంటే ఆయన దేవుని రాజ్యము పరలోక రాజ్యము ఈ మాటలను మనకు అర్థం కావాలంటే ముందు మనకి పాత నిబంధన చరిత్ర తెలియాలి. 13వ అధ్యాయము 16-17 వచనం నుంచి. అందుకు సౌలు నిలబడి చేసి ఎట్లయినా అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయము 16 నుంచి. అప్పుడు సౌలు నిలబడి చేసి ఎట్లయినాను, ఇశ్రాయేలులారా దేవునికి భయపడు వారులారా వినండి. ఇశ్రాయేలు అని ఈ ప్రజలు దేవుడు మన పితరులను ఏర్పరచుకుని వారు ఐగుప్తు దేశమందు పరదేశులై ఉన్నప్పుడు ఆ ప్రజలను హెచ్చించి తన భుజబలము చేత వారిని అక్కడి నుండి తీసుకుని వచ్చి ఇంచుమించు 40 ఏండ్ల మట్టికి అరణ్యంలో వారి చేష్టలను సహించాడు. కాబట్టి అబ్రహాం ఇస్సాకు యాకోబులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఆదికాండం ఏమన్నా. అలాగే ఆ ప్రజల్ని ఏం చేశాడు, 430 సంవత్సరాలు సుమారుగా ఐగుప్తు దేశంలో నివసించారు. అదైందని ఐగుప్తు దేశంలో ఎన్ని సంవత్సరాలు నివసించారు? సుమారుగా 430 సంవత్సరాలు. 430 సంవత్సరాలు జీవించిన తర్వాత దేవుడు మోషేని ఏర్పాటు చేసుకోవడం. ఇది నిర్గమకాండం 3వ అధ్యాయంలో మోషేని ఏర్పాటు చేసుకోవడం. మోషేని ఏర్పాటు చేసుకుని ఏం చేశాడు, వాళ్ళని అరణ్యంలో నడిపించాడు. 40 ఏండ్లు ఏం చేశాడు, అరణ్యంలో నడిపించాడు. 40 ఏండ్ల తర్వాత కానాను దేశం చూడండి 19వ వచనంలో మోషే తర్వాత యెహోషువ నాయకత్వంలో మరియు కానాను దేశంలో 7 జాతులను వారిని నాశనం చేసి వారి దేశమును వీరికి స్వాస్థ్యంగా పంచిపెట్టాను. ఇంచుమించు 400 ఏండ్లు సంవత్సరాలు ఇట్లు జరిగినాయి. ఆ తర్వాత ప్రవక్త అయిన సమూయేలు వరకు ఆయన వారికి న్యాయాధిపతులని దయచేశాడు. అదైందా? ఎవరి న్యాయాధిపతిగా? సమూయేలు వరకు న్యాయాధిపతులు అంటే మొట్టమొదటిగా న్యాయాధిపతి ఎవరు? యెహోషువ మరణించిన తర్వాత మొట్టమొదటి న్యాయాధిపతి ఒత్నియేలు. ఏది? న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం ఏమన్నా. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం చదివితే మొట్టమొదటి న్యాయాధిపతి ఇశ్రాయేల్ న్యాయాధిపతి ఎవరో? ఒత్నియేలు. ఆ తర్వాత సంగరు అర్థమైందని, తర్వాత దెబోరా, ఇలా కొంతమంది సంసోను మనందరూ తెలుసు కదా, వీళ్ళందరూ గిద్యోను, యొప్తా, వీళ్ళందరూ కూడా ఒక సుమారుగా కొన్ని వందల సంవత్సరాలు అంటే ఒక 500-600 సుమారుగా 400 ఏండ్లు ఇశ్రాయేల్ని న్యాయాధిపతులుగా పరిపాలించారు. సమూయేలు లాస్ట్ న్యాయాధిపతి, సమూయేలు. వీళ్ళు సమూయేలు గ్రంథంలో ఉంటారు. ఏదేమైనప్పటికీ న్యాయాధిపతుల గ్రంథం నుంచి మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం వరకు అంటే 9వ అధ్యాయం వరకు కూడా న్యాయాధిపతుల కాలంలోకే వస్తుంది. 10వ అధ్యాయం నుంచే మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం నుంచి మాత్రమే ఐక్యరాజ్య కాలంలోకి వస్తుంది, అంటే రాజుల పరిపాలనలోకి వస్తుంది అన్నమాట. కాబట్టి ఈ సమూయేలు కూడా న్యాయాధిపతి. సమూయేలు కూడా ఎవరో? న్యాయాధిపతి. ఈ సమూయేలు కాలంలో అంటే దేవుడు న్యాయాధిపతులు నియమించుకుంటూ వస్తున్నాడు. అంటే నిజంగా చెప్పుకోవాలంటే దేవుడే పరిపాలించుకుంటూ వస్తున్నాడు తన ప్రజల్ని. 8వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం. ఈ సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయంలో ఇక్కడ వీళ్ళు మానవ రాజులను కోరుకున్నారండి. మానవ రాజులను కోరుకున్నారు. సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం మొదటి నుంచి చదివితే మీకు సందర్భం అర్థమవుతుంది. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారుని అంటే తన కుమారుని ఏం చేశాడంటే ఇశ్రాయేల్ అందరి మీద న్యాయాధిపతులుగా నియమించాడు. తన మరి జ్యేష్ఠ కుమారుడు పేరు ఏవేలు. జ్యేష్ఠుడు అంటే మొదటివాడు. బేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉన్నారు. అతని కుమారులు అతని ప్రవర్తన అనుసరింపగా ధనాపేక్షకులై లంచాలు పుచ్చుకొంచు
న్యాయాన్ని త్రిప్పివేయగా ఇశ్రాయేలీలు పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు నద్దకు వచ్చి నువ్వు వృద్ధుడవు, నీ కుమారుని ప్రవర్తన వంటి ప్రవర్తన అది కారు. ఇక్కడ అది సకల జనుల మర్యాద చెప్పున మాకు ఒక రాజుని నియమించమని అడిగారు. సకల జనుల మర్యాద చెప్పున మాకు రాజుని నియమించమన్నప్పుడు ఇది సమూయేలు దృష్టికి ప్రతికూలంగా ఉంది. మాకు న్యాయం తీర్చుటకే రాజు నియమించమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలంగా ఉండింది కనుక సమూయేలు యెహోవాకు ప్రార్థన చేశాను. 7వ వచనంలో అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చింది ఏమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నీ ప్రకారం జరిగింపుము, వారు నిన్ను విసర్జింపలేదు కానీ తమ్మును ఏలకుండా. ఈ మాట అండర్లైన్ చేసుకోండి, మనకు మత్తయి సువార్త అంతా కూడా చాలా ఇంపార్టెంట్. తమ్మును ఏలకుండా అంటే ఇశ్రాయేలీల్ని ఏలకుండా, తమ్ముని ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. అంటే దేవుని పరిపాలన వద్దన్నారు ఒక మాటలో చెప్పాలంటే. అర్థమైందా? ఇశ్రాయేల్ అందరూ కలిపి ఎవరి పరిపాలన వద్దన్నారు? దేవుని పరిపాలన వద్దు, మాకు మానవ రాజుని ఏర్పాటు చేయండి. సకల జనులు అంటే చుట్టుపక్కల దేశాల్లో ఒక రాజుని నియమించుకుంటున్నారు. అలా రాజుని నియమించుకుని వాళ్ళు పరిపాలించుకున్నారు కాబట్టి మాకు ఒక రాజును నియమించమని చెప్పేసి వాళ్ళు అడిగారు అన్నమాట. అప్పుడు నన్నే విసర్జించారు సమూయేలు, నీకు ప్రతికూలంగా ఉన్నా నన్ను విసర్జించారు, తమ్ముని ఏలకుండా అంటే తమ్ముని పరిపాలించకుండా నన్నే విసర్జించారని దేవుడు చెప్పి వాళ్ళు చెప్పినట్టు చేయన్నాడు. అంతే, వాళ్ళు చెప్పినట్టు చేయమన్నాడు. అప్పుడు మొట్టమొదటి రాజు ఎవరు? సౌలు. రాజులు కాబట్టి న్యాయాధిపతులు అయిపోయారు కదా. న్యాయాధిపతులు పరిపాలించిన తర్వాత న్యాయాధిపతులు ఉన్నాను చెప్పి దేవుని పరిపాలనే. ఎవరిని న్యాయాధిపతిగా పెట్టాలో ఆయన న్యాయాధిపతి పెట్టేవాడు. ఇప్పుడు ఏమంటున్నారు? రాజు కావాలన్నారు. రాజు కావాలన్నారు. రాజు కావాలంటే సరే వాళ్ళు నన్నే తమ్ముని ఏలకుండా అంటే వారిని పరిపాలించకుండా నన్నే విసర్జించారు కాబట్టి సరే అది మానవ రాజుని ఏర్పాటు చేయని చెప్పేసి మొట్టమొదటగా సౌలుని రాజుగా ఏర్పాటు చేయడం జరిగిందనమాట. మీకు అర్థమైందా? ఈయన ఒక 40 సంవత్సరాలు పరిపాలించాడు. అది మొదటి సమూయేలు గ్రంథానికి రండి, మీకు అర్థమవుతుంది. సమూయేలు మొదటి గ్రంథం, క్షమించండి, అపోస్తలుల కార్యము 13వ అధ్యాయానికి. అంటే ఈ చరిత్ర సంక్షిప్తంగా ఉంటుంది కాబట్టి మనం ఇక్కడి నుంచి చదువుతున్నాం అనమాట. అపోస్తలుల కార్యము 13వ అధ్యాయం మనం ఇందాక చదివిన కంటిన్యూషన్. అప్పుడు చూడండి అక్కడ, మరియు కనాను దేశంలో 7 జాతులు వారి నాశనం చేసి వారి దేశం వీరికి స్వాస్థ్యంగా ఇచ్చారు. వారికి న్యాయాధిపతులుగా దయచేశాడు. 21 సంవత్సరాలు ఇలా జరిగింది. న్యాయాధిపతులను ఏర్పాటు సమూయేలు వరకు ఆయన వారికి న్యాయాధిపతులను దయచేశాడు. 21. ఆ తర్వాత వారు రాజు కావాలని కోరగా, చూడండి అక్కడ చెప్తున్నాడు కదా, పరిశుద్ధాత్మ ద్వారా అపోస్తలుడైన పౌలు చెప్తున్నారు కదా, పరిశుద్ధాత్మ ద్వారా అపోస్తలుడైన పౌలు చెప్తున్నారు ఏమని, ఆ తర్వాత వారు రాజు కావాలని కోరగా దేవుడు బెన్యామీను గోత్రికుడైన కీసు కుమారుడైన సౌలును అతనికి 40 ఏండ్ల వారికి దయచేశాడు. తర్వాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పాటు చేశాడు. అది మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో సమూయేలు దావీదుని ఏం చేశాడు? అభిషేకించాడు. దావీదును వారికి రాజుగా ఏర్పాటు చేశాడు. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారైన మనుషులు, అతను నా ఉద్దేశములను నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చాను. 23వ వచనం జాగ్రత్తగా పెట్టుకోండి. అతని సంతానం నుండి దేవుడు తన వాగ్దానం చెప్పిన ఇశ్రాయేలు కొరకు రక్షకుడిగా యేసును పుట్టించెను. ఆయన రాకముందు యేసుప్రభు రాకముందు యోహాను ఇశ్రాయేల్ ప్రజలందరికీ మారుమనసు విషయమైన బాప్తిసం ప్రకటించారు. మీకు అర్థమైందా? అది కాబట్టి ఇప్పుడు ఎవరికి వాగ్దానం చేశాడంటే దావీదుకు వాగ్దానం చేశాడు. ఎవరిని? యేసుక్రీస్తు వారిని. ఎందుకంటే దావీదు రాజుగా ఉన్నాడు కదా, నీ సంతానంలో నుంచి ఒకరు రాజుగా ఏర్పాటు చేయాలన్నాడు. అది మనం లూకా సువార్త 1వ అధ్యాయము 31-32 వచనాలు చదవండి. అక్కడ మనకు దావీదు సంతతిలో నుంచే యేసుక్రీస్తు వారు రావాల్సి ఉంటుందని చదవండి ఒకసారి. 1వ అధ్యాయము 31-32 వచనాలు చదవండి. లూకా సువార్త. ఇదిగో నీవు గర్భం ధరించి
కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు. ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడు. జాగ్రత్త గుర్తు పెట్టుకోండి. ఎవరైనా సర్వోన్నతిని కుమారుడు సర్వోన్నతుని కుమారుడు అంటే దేవుని కుమారుడు అనబడతాడు. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సంతానము, ఆయన తన తండ్రి అయిన దావీదు సంతానము సింహాసనం ఇచ్చారు. క్షమించండి. అది ఎవరికి? యేసుక్రీస్తు వారికి. ఎవరి సింహాసనం? సింహాసనం అంటే కుర్చీయా, అధికారమా? రైట్. అది సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనంలో అక్కడ దావీదుతో ఇలాగ నిబంధన చేశాడు దేవుడు. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయం 12వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం. నీ దినములు సంపూర్ణమైనప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భంలో నుండి వచ్చిన సంతతిని హెచ్చించి. అది రాజ్యం అంటే పరిపాలన. రాజ్యం అంటే ఏంటి? రాజ్యం అనే మాట చాలా ఇంపార్టెంట్ మీకు, అందుకే చెప్తున్నాను. అతనికి పరిపాలన, నీ పరిపాలన నువ్వు చేసిన పాలన అంటే నీకు ఇచ్చిన అధికారాన్ని నేను ఇస్తానన్నాడు. అది ఒకటి సమూయేలుని, అది సౌలుని అక్కడ సొలొమోను సూచిస్తుంది, యేసు ప్రభు వారిని అని మనకు లోకసువార్తలో ముందుగా చదివామన్నమాట. మీకు అర్థమైంది. అందుకనే దావీదు సంతతి మాత్రమే పరిపాలించుకుంటూ వచ్చారు. దావీదు తర్వాత సొలొమోను తర్వాత రెహబాము తర్వాత అబియా తర్వాత ఆసా తర్వాత యెహోషాపాతు తర్వాత యెహోరాము, అదైంది. యెహోరాము తర్వాత అహజ్యా, అతల్యా, ఇలా పరిపాలించుకుంటూ వచ్చారు. మీకు అర్థమైందా? ఆ తర్వాత అహజ్యా తర్వాత యావాసు తర్వాత ఈ అమజ్య అంటే ఈయన మన ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా, ఆమోను పరిపాలించుకుంటూ తర్వాత అమజ్య, యోషియా, దాని యెహోవకీను తర్వాత సిద్కియా. ఈ లాస్ట్ రాజుతో మొత్తం అందరూ ఎక్కడికి పోయారు? బబులోను చెరకే వెళ్ళిపోయారు. చూసారా? దావీదు సంతతికి దేవుడు ఎవరిని వాగ్దానం చేశాడు? ఇది ఇంపార్టెంట్ అండి. క్రీస్తుని వాగ్దానం చేశాడు. అర్థమైందండి. కాబట్టి ఈ దావీదు సంతతిలో భక్తిపరులు ఉన్నారు, భక్తిహీనులు ఉన్నారు. ఎవరో రాజులు భక్తిపరులు ఉన్నారు, భక్తిహీనులు ఉన్నారు. అయితే ఈ రాజులు పరిపాలన కంటిన్యూ చేసుకొచ్చినప్పుడు మళ్ళా వాళ్ళు యెరూషలేం అంటే అది బబులోనికి చెరక వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళారంటే వీళ్ళు మానవ రాజులను కోరుకున్నారు కదా. మానవ రాజులు అందరూ ఎలా బ్రతుకుతారో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బ్రతికారు ఎక్కువగా. అందుకని ప్రజలు ఏమైపోయారంటే ఇశ్రాయేలీలు పాడైపోయారు. ఒక మాటలో చెప్పాలంటే ఇశ్రాయేలీలు పాడైపోయారు. కాబట్టి ప్రజలు ఏం చెప్పుకుంటూ వచ్చారంటే మీరు బబులోను చెరకి వెళ్ళిపోతారో మీరు చేసిన పాపాన్ని బట్టి అని చెప్పుకుంటూ వస్తూ రాబోయే దినాల్లో మెస్సియా వస్తాడు అని బోధించారనమాట. రాబోయే దినాల్లో దావీదుకి ఒక సంతానం పుట్టబోతుంది. ఆ సంతానము ఇశ్రాయేలుని పరిపాలించడానికి వస్తాడు మరలా అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. ఉదాహరణకి మనం యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనము 6వ వచనం చూడండి ఒకసారి. ఇలా ప్రవచనాల్లో యేసుప్రభు వారి గురించి ప్రవచించబడ్డాయి అన్నమాట. ఏలైనగా మనకు శిశువు పెట్టాను, మన కుమారుడు అనుగ్రహించబడాను, ఆయన భుజాల మీద రాజ్యభారం అంటే పరిపాలన. జాగ్రత్త గుర్తుపెట్టుకుని, రాజ్యం అంటే ఏంటి? పరిపాలన. ఎవరిది పరిపాలన? దావీదుది. ఎవరిది పరిపాలన? దావీదు అంటే దావీదు సంతానంలో వచ్చే యేసుక్రీస్తుకి ఇవ్వబోయే పరిపాలన దావీదుకి చేశాడు. దావీదు ఇచ్చాడు కదా, ఆ వాగ్దానం చేశాడు కదా, నీ కుమారుడిని అని చెప్పేసి, నీ కుమారుడు నా కుమారుడిగా చేసుకుంటానని చెప్పాడు దావీదుతో. అందువల్ల ఇప్పుడు దావీదు యొక్క తర్వాత అంటే దావీదు తర్వాత ఎంతోమంది పరిపాలించారు. కానీ దైవికంగా పరిపాలించబోయే రాజు రాబోతున్నాడని చెప్పేసి ప్రవక్తలందరూ ప్రవచించారన్నమాట. అది చూడండి 11వ అధ్యాయం యెషయా గ్రంథంలో అర్థమైందండి. కాబట్టి ఒక రాజు రాబోతున్నాడు, ఇశ్రాయేలుని పరిపాలించడానికి ఆయన భుజాల మీద రాజ్యభారం ఉంటుంది
ఇస్రాయేల్ అదే అదే అంటే కుమారుడికి అంటే శిశువుకి రాజ్యభారం ఉంటుందని చెప్పాడంటే రాజ్యభారం ఉంటుందంటే పరిపాలన భారం ఉంటుందని అర్థం. చదవండి 11వ అధ్యాయం మొదటి నుంచి చూడండి. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, భయభక్తులు పుట్టించే ఆత్మ అతని మీద నిలిచాడు. పరిశుద్ధాత్ముడు ఆయన మీద నిలుస్తాడని చెప్పాడు. రాజు ఏం చేయడంట? కంటి చూపుని బట్టి తీర్పు తీర్చడంట, వినుదాన్ని బట్టి విమర్శ చేయడంట. అది చూసారా? అంటే ఈ రాజు ఎలాంటి పరిపాలన చేయబోతాడో చెప్పుకొచ్చాడు. ఆ రాజులు సరిపడగా లేదు కదండి పరిపాలన. ఇప్పుడు రాబోయే రాజు ఎలా పరిపాలించుకుంటూ వస్తున్నాడో ప్రవక్తలు అందరూ కూడా ప్రవచించారన్నమాట. ఏది? వీళ్ళు సరిగ్గా పరిపాలించలేదు కాబట్టి ఇప్పుడు సొలొమోన్ ఉన్నాడండి. సొలొమోన్ కూడా లాస్ట్కి వచ్చేటప్పటికి ఏమైనా భ్రష్టుడు అవ్వలేదా? విగ్రహాలకి సంబంధించి అంటే ఆయన తమ అన్ని స్త్రీలు వివాహం చేసుకోవడం వల్ల తమ భార్యలు తమ హృదయాన్ని తిప్పేయలేదా? రెహబాము ఉన్నాడు, దుర్మార్గుడే కదా. ఆహాజు ఉన్నాడు, ఏది? యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో అతను పరిపాలించిన ఆయన ఇజిగే భక్తిపడే, కానీ తన తండ్రి భక్తిపడు కాదు. దుర్మార్గుడు, తన పిల్లల్ని విగ్రహాలని అర్పించినవాడు ఎవరు? ఆహాజు అనేవాడు. అమ్మోను ఉన్నాడు, దుర్మార్గుడు. మీకు అర్థమైందా? ఇలా ఎంతోమంది ఈ దావీదు సంతతిలో వాళ్ళు దుర్మార్గులుగా పరిపాలించారు. వాళ్ళ పరిపాలనకి చాలామంది ప్రజలు ఏమైపోయారు? పాడైపోయారు. వాళ్ళు మానవరాజులు కోరుకున్నారు కాబట్టి అర్థమైందా? వాళ్ళ యొక్క పరిస్థితుల్ని వాళ్ళే దౌర్భాగ్యంగా చేసుకున్నారన్నమాట. అందుకు వారికి రాబోయే మెస్సియాని లేకపోతే రాబోయే రాజుని ఈ ప్రవక్తలు అందరూ కూడా ప్రవచించుకుంటా వచ్చి ఆయన పరిపాలన ఎలా ఉంటుందంటే నీతిని అనుసరించి ఉంటుంది, గొర్రెపిల్ల తోడేలు ఆయన పరిపాలనలో వాసం చేస్తాయని చెప్పేసి 11వ అధ్యాయంలో చెప్పడం జరిగిందనమాట. మీకు అర్థమైందా? అలా చెప్తూ ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనంలో ఆయన ఎలా పరిపాలిస్తాడో చెప్పాడనమాట. యెహోవా ఇలాగో ఆజ్ఞయిస్తున్నాడు. చూడండి, ఈ మాట గుర్తుపెట్టుకోండి. రాబో దినాల్లో దావీదు నీతి చిగురు ఎవరు? అది దావీదుకి నీతి చిగురు. ఎందుకంటే మరి ఎంతోమంది రాజులు వచ్చారు కదా, ఈ చిగురు చాలా ఇంపార్టెంట్ అయిన రాజు ఈయన. దావీదు సంతతిలో ఎంతోమంది కుమారులు వచ్చారు కదా, కాబట్టి దావీదు నీతి చిగురు. దావీదుకి నీతి చిగురు పుట్టించేదను. అది జాగ్రత్త పెట్టుకోండి. దావీదుకి పుట్టించే నీతి చిగురు అతడు రాజై అది పరిపాలన చేయును, అతడు వివేకంగా నడుచుకొనుచు కార్యం జరిగించును. కాబట్టి యేసుప్రభు పరిపాలనలో ఏముంటాయంట? నీతి న్యాయాలు ఉంటాయంట. అర్థమైందా? కాబట్టి రాబో దినాల్లో దావీదుకి నీతి చిగురు పుట్టిస్తాను, ఆయన రాజై పరిపాలన అంటే ఆయన రాజ్యం చేస్తాడు, ఆయన పరిపాలన చేస్తాడన్నమాట. కాబట్టి ఇప్పుడు అది చెప్పుకొచ్చాడు. అప్పుడు ఆ రాజు ఎక్కడ పుట్టబోతాడు? ఆయన ఎలా పుడతాడు? యెషయా గ్రంథం 7:14 కన్యకు పుట్టబోతాడు. ఆ రాజు ఏ ప్రాంతంలో పుట్టబోతాడు? బెత్లెహేములో. మీకా 5వ అధ్యాయము 2వ వచనంలో. ఏంటి? ఆ రాజు ఎలా పుడతాడో కన్యకు పుడతాడు. ఆ రాజు ఎలా పుట్టబోతాడో అంటే ఆ రాజు ఎక్కడ పుడతాడో? బెత్లెహేములో. మీకు అర్థమైందా? అర్థం లేదా? అర్థమైందండి. ఆ రాజు వచ్చినప్పుడు ఏం జరుగుతాయి సంఘటనలో? ఆ రాజు పుట్టినప్పుడు ఏం జరుగుతాయి? అదే చాలామంది పిల్లల్ని చంపబడతారు. ఇర్మియా గ్రంథం 31:15లో. ఇర్మియా గ్రంథం 31:15లో ఆ రాజు పుట్టినప్పుడు ఎంతోమంది పిల్లలు చంపబడతారు. మీకు అర్థమైందా? కాబట్టి ఆయన సహించలేరు. ఆయన్ని పుట్టినప్పుడు ఆయన పరిపాలనలోకి వచ్చినప్పుడు ఆయన సహించలేరు. ఆయన చెప్పే మాటల విధానం తట్టుకోలేరు అనమాట. ఆయన నీతి సూర్యుడు. ఆయన ఎవరు? నీతి సూర్యుడు అన్నమాట. అందువల్ల పరిపాలించబోవడానికి రాబోతున్నాడని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారనమాట. ప్రవచించుకుంటూ వచ్చారు. ఎవరు? ప్రవక్తలు అన్నమాట.
అది కాబట్టి ఇప్పుడు ఈ దావీదు సంతతిలో నుంచి వచ్చిన మరియమ్మ పుట్టిన యేసే క్రీస్తుని నిరూపిస్తూ చెప్పుకొచ్చారన్నమాట. అప్పుడు దానియేలు గ్రంథం 2:44 ఇంకా మనకు సంగతులు అర్థం అవడానికి. దానియేలు గ్రంథం 2:44 చూడండి. ఇది అందరికి మన అందరికి తెలుసు. ఆ రాజుల కాలంలో అర్థమైందండి. దానియేలు గ్రంథం 2:44 దానియేలు గ్రంథం 2:44 ఆ రాజుల కాలంలో దేవుడు పరలోకమందు దేవుడు ఒక రాజ్యం స్థాపించిన అంటే ఒక పరిపాలన స్థాపిస్తాడని అర్థం. దానికి ఎన్నటికి మరి ఆ రాజుల కాలం అంటే ఇది రోమా రాజుల కాలంలో మరి అంతే కదా. తిబెరి కైసరు పరిపాలిస్తున్నాడు ఏది లోకస్వార్థ 3 ఆ రాజుల కాలంలో ఈయన రాజ్యం అనేది స్థాపించబడింది. ఈ రోమా ప్రభుత్వం పరిపాలిస్తుంది. రోమా ప్రభుత్వం అనేది పరిపాలిస్తుంది ప్రపంచాన్ని. అవునా కదా. ఆ రాజుల కాలంలో పరలోకమందు దేవుడు ఒక రాజ్యం అంటే పరిపాలన స్థాపిస్తాడు. దాని అన్నిటికీ నాశనం కలగదన్నమాట. ఆ రాజ్యం జాతకుది పెట్టుకోండి. ఆ రాజ్యం దాన్ని పొందిన వారు గాక మరెవరు చెందదు. ఈ రాజ్యం అంటే ఇది లోకరాజ్యం కాదు. యేసుప్రభు చెప్పారు కదా, నా రాజ్యం ఏ లోక సంబంధమైనది కాదని యోహాను సువార్తలో 18వ అధ్యాయంలో ప్రభువు చెప్పారు. మీకు అర్థమైందా? నేను రిఫరెన్స్ చెప్తాను, రాసుకోండి. యోహాను సువార్త యోహాను సువార్త సరిపోదులే అక్కడని రాయటం చదువు రాసుకోండి అంతే. యోహాను సువార్త 37-38 నేను రాజునే, నువ్వు పిలాతు రాజు అని అడిగి నేను రాజునే, సత్యానికి సాక్ష్యం ఇచ్చుకు పుట్టితేనే అన్నాడు అన్నమాట. కాబట్టి 36లో ఏమన్నాడు, యేసు నా రాజ్యం ఈ లోక సంబంధమైంది, అది పొందిన వారికి అంటే బాప్తిసం పొందిన వారికి అంటే ఏంటి. కాబట్టి దానియేలు గ్రంథం 2:44 ఒక రాజ్యం స్థాపించబోతున్నాడు అనమాట. ఆ రాజ్యం రాబోతుందని యోహాను గారు ప్రకటించారు. చదవండి మత్తయి సువార్త 3 రాజ్యం అంటే బాసిలియా అన్నాడు గ్రీకులో. బాసిలియా అంటే పరిపాలన అని అర్థం. ఈ మాట జ్ఞాపకం గుర్తుపెట్టుకుంటేనే ఈ మాట మీకు అర్థమవుతేనే మత్తయి సువార్త అర్థమవుతుంది. లేకపోతే ఏ మాత్రమో అర్థం కాదు. మీకు అర్థమైందని. కాబట్టి ఆ రాజుల కాలంలో దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించను అన్నాడు. ఇప్పుడు ఆ రాజ్యం రాబోతుందని చెప్పేసి బాప్తిస్మ ఇచ్చే యోహాను గారు ప్రకటించారు యూదులకి. ఎవరికిది? యూదులకి, అన్యులు కాదు. చూడండి 3వ అధ్యాయం 1వ వచనం. మన వాళ్ళందరూ కూడా ఎక్కడ కొంచెం రాంగ్ స్టెప్లు వేసారంటే ఈ పరలోక రాజ్యము దేవుని రాజ్యం అనే మాటలు అర్థం కాకుండా మాట్లాడడం వల్ల ఈ నేటికి సంఘాలకి సేవకులు కూడా తెలియదని చెప్పొచ్చు. నేను చెప్తాను ఎందుకంటే చూడండి మత్తయి సువార్త 3వ అధ్యాయం చదవండి 1వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 1 నుంచి. ఆ దినముల యందు బాప్తిస్మ ఇచ్చి యోహాను పరలోక రాజ్యం అంటే ఏది? అది పరలోక పరిపాలన సమీపిస్తుంది. అర్థమైందండి. ఆ పరలోక రాజ్యం అంటే పరలోక పరిపాలన సమీపిస్తుంది. మారు మనస్సు పొందుడని యోదయ అరణ్యంలో ప్రకటించాడంటే. జాగ్రత్త గుర్తు పెట్టుకోండి. నెంబర్ 1 మీరు రాసుకోండి. ఈ విషయాలు జాగ్రత్తగా ఆలోచించేయండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నాడు ఇక్కడ? పరలోక జాగ్రత్త గుర్తు పెట్టుకోండి. ఎవరు చెప్పారు ఇది? బాప్తిస్మ ఇచ్చే యోహాను. బాప్తిస్మ ఇచ్చు యోహాను. తర్వాత 4:17 మత్తయి సువార్త 4:17. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం అంటే ఈయన కూడా పరలోక రాజ్యం సమీపించింది అన్నారు. ఎవరు? పరలోక రాజ్యం సమీపించింది అన్నారంటే పరలోక పరిపాలన. రాజ్యం అంటే బాసిలియా, పరలోక పరిపాలన దగ్గర రాబోతుందని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత మత్తయి సువార్త 10వ అధ్యాయము. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో శిష్యులు 10వ అధ్యాయం 6వ వచనం నుంచి ఎందుకు ఎవరు వద్దన్నారు పరిపాలన?
దేవుడు పరిపాలించొద్దని ఎవరు వద్దన్నారు? ఇశ్రాయేలే వద్దన్నారు. మరి ఆ ఇశ్రాయేలీలు ఇప్పుడు మారు మనసు పొందాలి. ఏ విషయంలో? మళ్ళీ పరిపాలన కావాలని. మీకు అర్థమైందండి? ఇప్పుడు వీళ్ళకి రిపెంటెన్స్ ఎప్పుడు ఎందుకు అవసరం? ఒకనాడు పరిపాలన వద్దన్నారు వీళ్ళు, ఇశ్రాయేలే వద్దన్నారు. అందుకని ఇశ్రాయేల్ దగ్గరికే వెళ్ళమన్నాడు, దేవుని రాజ్యం రాబోతుందని, పరలోక రాజ్యం అని. చూడండి అక్కడ, ఇశ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల ఎద్దుకే వెళ్ళండి, వెలుచు పరలోక రాజ్యం సమీపించిందని ప్రకటించండి. ఎవరికి? కాబట్టి 12 మంది శిష్యులు కూడా 12 మంది శిష్యులు, యేసుప్రభు శిష్యులు కూడా ఏది అపోస్తలుల 2వ అధ్యాయానికి ముందు యేసుప్రభుతో పాటు వీళ్ళు ఏం చేశారు? పరలోక రాజ్యం సమీపించింది అని చెప్పారనమాట. పరలోక రాజ్యము సమీపించిందని. ఇప్పుడు మత్తయి సువార్తలో ప్రభువు ఈ ప్రార్థన చేయమన్నది కూడా నీ రాజ్యం వచ్చును గాక అని ప్రార్థన చేయమన్నారు. అవునా? శిష్యులకు నేర్పారా? నేర్పలేదా? మత్తయి సువార్తలో 6వ అధ్యాయము ప్రార్థన చేయమన్నప్పుడు ఇలా నేర్పారు. కాబట్టి మీరు ఇలా ప్రార్థన చేయండి, పరలోకమందున మా తండ్రి నామ పరిశుద్ధపరచు, నీ రాజ్యం వచ్చుగాక. అంటే ఏంటి? అది అర్థమైందా? మత్తయి సువార్త అప్పటికి ఇంకా రాలేదు కాబట్టి రాజ్యము. నీ రాజ్యం అంటే నీ పరిపాలన వచ్చునుగాక, నీ పరిపాలన వచ్చునుగాక అని ప్రార్థన చేయమన్నా. మీకు అర్థమైందా? ఆ తర్వాత ఉపమానాలు కూడా దేనికి సంబంధించినవి చూడండి ఒకసారి. ఉపమానాలు ప్రభు బోధించారు కదా. ఉపమానాలు కూడా 13వ అధ్యాయము మత్తయి సువార్త 13వ అధ్యాయము మత్తయి సువార్త 13వ అధ్యాయము చదువుదాం, నేను చెప్తాను. 13వ అధ్యాయంలో 10వ వచనం. యేసుప్రభువు వారు ఉపమానాల రూపంలో చాలా విషయాలు మాట్లాడారు కదండి. కొన్ని రాశారు కానీ చాలా మాట్లాడారు. చూడండి అక్కడ, ఆయన వార్త ఎట్లా నేను అంటే ఏంటి? పరలోక రాజ్య మర్మాలు అంటే ఏంటి? పరిపాలనా మర్మాలు. పరలోకము పరిపాలన మర్మాలు ఎరుగుట మీకు అనుగ్రహించబడింది, వారికి అనుగ్రహించబడలేదు. వారికంటే శాస్త్రుల పరిచయులకి. మీకు అర్థమైందా? పరలోక రాజ్య మర్మాలు, పరలోక పరిపాలన మర్మాలు మీకు అనుగ్రహించబడ్డాయి. అంటే శిష్యులకు చెప్పారు పరలోక రాజ్యం అంటే ఏంటి, పరలోక పరిపాలన ఎలా ఉంటుంది, ఆ రాజ్యంలో పరిస్థితులు ఎలా ఉంటాయని చెప్పుకొచ్చారు. అందుకని ఈ ఉపమానాలన్నింటిలో కూడా 30 ఒకసారి చదవండి, ఇప్పుడు చదవండి 24వ వచనం. ఆయన మరి ఒక ఉపమాన వారితో చెప్తున్నాడు, పరలోక రాజ్యము తన పొలంలో మంచి విత్తనం విత్తిన ఒక మనుషుని కోరింది. తర్వాత 31 వచనం. ఆయన మరి ఒక ఉపమాన వారితో చెప్పాడు, పరలోక రాజ్యం ఒకటి తీసుకుని తన పొలంలో విత్తిన ఆవగింజ కోరింది. తర్వాత 33. మరియు ఆయన ఒక ఉపమాన వారితో చెప్పాను, పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండి అంతా ఇప్పుడు శిల్పంలో కొంచెం పిండి దాన్ని పెట్టుకోవాలి. తర్వాత అలాగన 44, 47, 45 పరలోక రాజ్యం. ఈ పరలోక రాజ్యము ఎలా పోలి ఉందంటే, ఒక మంచి విత్తనాలు విత్తేవాడిని పోలి ఉంది. లేకపోతే ఒక గురుగులు గోధుమలు గోధుమలు విత్తి పోలి ఉన్నది. అలాగే చేపలు వేసిన ఒక వలను పోలి ఉంది. ఒక మంచి ముత్యాలను వెతుకుతున్న వర్తకుని పోలి ఉంది అని పరలోక రాజ్యము అనే మాటలు వాడుతూ మరలా యెరూషలేములో వచ్చినప్పుడు యెరూషలేములో కూడా ఇలా చెప్పడం జరిగింది. 20వ అధ్యాయం మొదటి నుంచి 21 నుంచి చెప్పుకొచ్చాడు. 20వ అధ్యాయం మొదటి వచ్చిన ఎలా అనగా, పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలి ఉంది. చూసారా, పరలోక పరిపాలన ఒక ఇంటి యజమానుని పోలి ఉంది. ఎలా ఉందో దాన్ని వివరించాడు. కాబట్టి అదే 22వ అధ్యాయము మొదటి వచనం. ఎట్లా నేను పరలోక రాజ్యము పోలి ఉంది. అంటే పరలోక పరిపాలన ఎలా పోలిందంటే,
ఒక ఒక రాజుగారి విందు చేసిన విందును పోలి ఉంది అన్నాడు. 24 అధ్యాయం 24 కాదు 25 అధ్యాయం మొదటి వచనం. పరలోక రాజ్యము దివిటీలు పట్టుకుని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలు పోలి ఉంది. చూసారా, పరలోక రాజ్యము 10 మంది కన్యకలను పోలి ఉంది. అదే తర్వాత 14 వచనం. పరలోక రాజ్యము మనుషుడు దేశాంతరముకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లును. పరలోక రాజ్యం అంటే మన వాళ్ళు ఏమనుకున్నారంటే పరలోకము అనుకున్నారు. అంటే పరలోకము అనుకున్నారు అంటే దేవుడు ఉన్న దేవుని లోకాన్ని గురించి మాట్లాడుతున్నారు అన్నారు. పరలోకము నందు అనే మాటలో గమనించాలి. పరలోక రాజ్యం అంటే పరలోకా నుంచి పరిపాలన అనేది అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో ప్రారంభించబడింది అంటలో ఆశ్చర్యం లేదు మనకి. అర్థమైందా? పరలోక పరిపాలన అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో ప్రారంభించబడింది యేసు ప్రభు ద్వారా. మీరు సిలువేసిన యేసునే దేవుడు ప్రభువుగా క్రీస్తుగా నియమించాడు. అంటే ఇంతకు ముందు యూదులందరినీ కూడా ఏం సిద్ధం చేశారు? మీరు ఏదైతే అంటే మన పితరులు అంటే వాళ్ళ పితరులు వాళ్ళు ఇంతకుముందు ఎవరైతే దేవుని పరిపాలన వద్దన్నారు కాబట్టి ఆ దేవుని పరిపాలన రాబోతుంది అని చెప్పారనమాట. ఇప్పుడు మనము సువార్త రచనలు అన్నీ గమనించగలిగితే మార్కు సువార్త 9వ అధ్యాయం 1వ వచనం. దేవుని రాజ్యము పరలోక రాజ్యము. దేవుని రాజ్యం బలంతో వచ్చిన వరకు మరణం వచ్చుట నిశ్చయంగా మీతో చెప్పు. పరలోక రాజ్యం అన్నా దేవుని రాజ్యం అన్నా ఒకటే మొట్టమొదటి గమనించాలి మీరు. పరలోక రాజ్యం అన్నా పరలోక పరిపాలన అన్నా దేవుని రాజ్యం అన్నా ఒకటే. రాజ్యం అంటే మీకు చెప్పాను బాసిలియా అంటే పరిపాలన. ఏంటిది? అప్పుడు దేవుని పరిపాలన బలంతో వస్తుందంటే అపోస్తుల 2వ అధ్యాయమే కదా. మరి కొందరు మరణం రుచి చూడరంటే కొంతమంది చనిపోయారు కదండి, కొంతమంది ఉన్నారు. అది కొంతమంది మరణం రుచి చూడరని చెప్పాడు అనమాట. కాబట్టి ఈ పరలోక రాజ్యము దేవుని రాజ్యము అనే ఈ మాటలను మనం గమనించగలిగితే దేవుని అంటే చూడండి, ఒక మత్తయి సువార్తలో 6:33 చదవండి ఒకసారి, మీకు అర్థం అవడం కోసం. ఇవన్నీ కూడా 6:33. శిష్యులు ఏమి తిందుమా ఏమి తాగుదుమా అని ఇచ్చారు. కాబట్టి మీరు ఆయన పరిపాలనని నీతిని ఎవరిని? శిష్యుల్ని. అర్థమైందండి? క్రైస్తవులు కాదు. క్రైస్తవులు ఆల్రెడీ ఎక్కడున్నారు? ఆయన రాజ్యంలో ఉన్నారు, ఆయన పరిపాలనలో ఉన్నాం మనం. ఇప్పుడు ఎక్కడున్నాం మనం? బాప్తిజం ఆయన పొందిన వారు తప్ప మరి ఎవరికి చెందన్నాడు కదా. బాప్తిజం ఒకడు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మిస్తేనే కానీ వాడు దేవుడి రాజ్యంలో ప్రవేశించలేడు అనమాట. అంటే ఇప్పుడు దేవుని రాజ్యం కొరకు సిద్ధపాటు చేశారు ఎవరు? దేవుని రాజ్యం రాబోతుంది లేదా పరలోక రాజ్యం రాబోతుందని యోహాను గారు చెప్పారు. పరలోక రాజ్యం రాబోతుంది లేదా దేవుని రాజ్యం రాబోతుంది అని యేసుప్రభు చెప్పారు. శిష్యులు చెప్పుకొచ్చారు. ఎవరికి? యూదులకి. ఎందుకు యూదులకి? వాళ్ళు పరలోక పరిపాలన వద్దన్నారు ఒకనాడు, అంటే దేవుని పరిపాలన వద్దన్నారు. ఇప్పుడు వాళ్ళు మారు మనసు బాప్తిజం పొందాలి వాళ్ళందరూ కూడా. అందుకని ఆ పరలోక రాజ్య పరిపాలన ఎలా ఉంటుందో ఇవన్నీ కూడా ఉపమానాల రూపంలో చెప్పాడు అనమాట. మన వాళ్ళు ఏమనుకుంటున్నారు? పరలోక రాజ్యం అంటే ఇంకా డైరెక్ట్ పరలోకమే అని అనుకుంటున్నారు. అని డైరెక్ట్ అదే చెప్తారు. పరలోక పరిపాలన రాబోతుంది అన్నాడు. ఇప్పుడు ఈ శిష్యులు కూడా ఏమి తిందుమో ఏం తాగుదామని మాట్లాడకుండా మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతకండి అన్నాడు అక్కడ. ఇప్పుడు మనం ఆయన రాజ్యంలో ఉన్నాం, ఆయన నీతిలో ఉన్నాం. కొత్త నిబంధన ఆయన నీతిలో ఉన్నాం, ఆయన పరిపాలనలో ఉన్నాం. బాప్తిజం పొందడం ద్వారా ఆయన పరిపాలనలోకి వచ్చాం మనం. అదైందండి. అది శిష్యుల్ని అన్నారు. అది ఆయన రాజ్యాన్ని ఎతకండి అని. ఆయన ఈ రాజ్యం వచ్చి కాకని ప్రార్థన చేయమన్నది శిష్యుల్ని. వచ్చిన తర్వాత రాజ్యం వచ్చి కాకని అనకూడదు. వచ్చిన తర్వాత మళ్ళీ ఏమనకూడదు ప్రార్థనలో? నీ రాజ్యం వచ్చి కాక అని అనకూడదు. అనొచ్చండి? అనకూడదు. ఎందుకు అనకూడదు? వచ్చిన తర్వాత ఎందుకు అంటాం? వచ్చిన తర్వాత అంటాం ఎందుకు? ఆయన పరిపాలన వచ్చేసింది కదా. అపోస్తలుల 2వ అధ్యాయం నుంచి ప్రారంభించబడింది కదా ఆయన పరిపాలన. ఆయన పరిపాలనలో 3000 మంది చేర్చబడ్డారు కదా. ఆయన పరిపాలనలో 3000 మంది చేర్చబడ్డారు కదా. అలా చేర్చబడుతూనే వచ్చారు కదా. ఏమన్నా అర్థమైందా? అర్థం లేదా?
కాబట్టి పరలోక రాజ్యం రాబోతుంది అని సిద్ధం చేశారనమాట. ఇప్పుడు పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఏం చేయాలి? బాప్తిసం పొందాలి. మీకు అర్థమైందండి? పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఏం చేయాలి? బాప్తిసం పొందాలి. అందువల్ల పరలోక రాజ్యము అనే మాట అర్థం కాకపోవటం వల్ల ఉపమానాలన్నీ పరలోకం వెళ్తానికి అనుకుంటున్నారు. ఈ ఉపమానాలన్నీ యేసుప్రభువు చెప్పిన ఉపమానాలన్నీ కూడా ఎక్కడికి వెళ్తాం అనుకుంటున్నారా? కాదు, పరలోకానికి అంటే పరిపాలనకి సిద్ధం చేశారు వీళ్ళందరూ కూడా. ప్రభువు కానీ, అపోస్తులు కానీ, అర్థమైందా, ఈ బాప్తిసం ఇచ్చి యోహాను కానీ, అర్థమైందండి, వీళ్ళందరూ కూడా పరలోక పరిపాలన రాబోతుంది, సిద్ధపడండి అని చెప్పేసి యూదుల్ని సిద్ధపరిచారు. ఆ పరిపాలన వస్తుంది, బలంతో వస్తుంది అని చెప్పారు. ఆ పరిపాలన ఎలా వస్తుంది? బలంతో వస్తుంది అనమాట. ఏ మాట అపార్థం చేసుకున్నారనమాట? పరలోకం అనేది ఇవ్వలేదు, పరలోక రాజ్యము అనే మాట అపార్థం చేసుకున్నారనమాట. మీకు అర్థమైందండి? అది ఇప్పుడు పరలోక పరిపాలన అనేది రాబోతుందని చెప్పేసి ప్రభువారు శిష్యులు కానీ శిష్యులు కూడా ప్రభు చెప్పారనమాట. ఇప్పుడు వచ్చిన తర్వాత ఏమన్నారు? ఆ రాజ్యంలో ప్రవేశించమని చెప్పి యోహాను సువార్త 3వ అధ్యాయం తీయండి ఒకసారి. ఆ రాజ్యానికి సంబంధించి మాట్లాడితే ఇలా రాయబడింది. అప్పుడు పరలోక రాజ్యంలో ప్రవేశించేవాడు ఎంత ధన్యుడో, ఎంత గొప్పవాడో, ఇవన్నీ మాట్లాడుకుంటూ వచ్చారు. మీకు అర్థమైందా? యోహాను సువార్త 3వ అధ్యాయం మొదటి నుంచి. అధికారి అయిన నికేదమును పరిచయడము లేదు. రాత్రియందు ఆయన యొద్దకు వచ్చి బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నువ్వు చేస్తున్న సూచక్రియలు ఎవడో చేయలేడు. అందుకు యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ చూసారా? బాప్తిసం గురించే కదా ఇది మాట్లాడేది. అమ్మ, దేవుని రాజ్యాన్ని చూడడం అంటే ఏంటి? ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ వాడు దేవుని రాజ్యాన్ని చూడలేడు. తర్వాత మళ్ళీ 5వ వచనం, అప్పుడు ఆయన అడిగాడు, నీకుదే ముసలివాడైన మనుషులు ఎలా జన్మింపగలడు? 2వ మారు తల్లి గర్భంలో ప్రవేశం జన్మింపగలడు ఆయన అడిగాడు. అప్పుడు 5వ వచనంలో వేసి చూడండి ఒకసారి. వేసి ఎట్లని, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా. అది దేవుని రాజ్యంలో ప్రవేశం అంటే ఏంటి? బాప్తిసం. బాప్తిసం పొందినవాడు ఎక్కడికి వస్తున్నాడు అంటే పరలోక రాజ్యంలోకి వస్తున్నాడు. బాప్తిసం ద్వారా పరిపాలనలోకి వస్తున్నాడు. రాజ్యం అంటే పరిపాలన. అది దేవుని రాజ్యం అన్నా పరలోక రాజ్యం అన్నా. అంటే పరలోకాన్ని నుంచి ఇప్పుడు యేసుప్రభు కూర్చున్నది ఎక్కడ? తండ్రి కుడిపార్శ్వనే కదా. మరి తండ్రి కుడిపార్శ్వ నుంచే పరిపాలిస్తున్నాడు కదా. అంటే ఎక్కడి నుంచి? పరలోకా నుంచే కదా. అందుకు పరలోక పరిపాలన అన్నాడు. మీకు అర్థమైందండి? అలాగే దేవుని రాజ్యం అంటే దేవుని పరిపాలన అన్నాడు. ఎందుకంటే ఒకనాడు దేవుని పరిపాలన వద్దన్నారు వీళ్ళు. ఆ దేవుని పరిపాలన రాబోతున్నాడు. ఆ దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఒకడు బాప్తిసం ద్వారానే ప్రవేశిస్తాడు అన్నమాట. అంటే బాప్తిసం ద్వారా ఒకడు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడు. అంటే ఇప్పుడు సువార్త రచనలో బోధలన్నీ కూడా దేనికోసం? ప్రవేశం కోసమా లేకపోతే పైకా? అది పత్రికలన్నీ అక్కడికి వెళ్తానికి. అంతే కదా. మరి ఒక్కసారి చూసి మనం బ్రేక్ తీసుకుందాం, ఎందుకంటే ఒక అరగంట. ఏ 5వ వచనం? ఒక నీటి మూలంగా అంటే బాప్తిసం, ఆత్మూలంగా అంటే వాక్యానుసారంగా. నీటి మూలంగా అన్నాడు. నీటి మూలంగా అంటే ఏది? బాప్తిసం. ఆత్మ మూలంగా అంటే వాక్యానుసారం. ఎందుకంటే పరిశుద్ధాత్మ ద్వారా బోధ విని ఒకడు ఆత్మ మూలంగాను జన్మిస్తేనే కానీ వాడు దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు నీతో నిశ్చయముగా చెప్తున్నాను అనమాట. అప్పుడు శరీర మూలంగా జన్మించిన శరీరము, ఆత్మ మూలంగా జన్మించిన ఆత్మే ఉందన్నాడు. అంటే శరీర మూలంగా జన్మించడం అంటే ఏది? తల్లి గర్భంలో పుట్టడం. ఆత్మ మూలంగా జన్మించడం అంటే ఏంటి? అసలు సువార్త ప్రకటించింది ఎవరో? పరిశుద్ధాత్ముడు. ఎవరిలో ఉండి? అపోస్తుల్లో ఉండి. మరి ఇప్పుడు చెప్తాడు కదా, అదే రోమపత్రిక 8వ అధ్యాయంలో ఆత్మానుసారంగా నడుచుకోండి అన్నాడు. లేకపోతే అందరూ దేవుని ఆత్మచేత నడిపించబడతారు, వారు అందరూ దేవుని కుమారులు అన్నాడు. ఆత్మచేత నడిపించబడ్డం అంటే ఏంటి? అసలు పరిశుద్ధాత్మ ద్వారానే కదా సర్వసత్యం బయలుపడింది. ఇప్పుడు సర్వసత్యం అనేది బయలుపడింది ఎవరి వల్ల? పరిశుద్ధాత్మ వల్ల.
అపోస్తులు జస్ట్ పాత్రలండి. పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళు మాట్లాడారు. అపోస్తలుల 2 అధ్యాయాలు ప్రసంగం చేసింది ఎవరు? పేతురు గారే. కానీ ఎవరి ద్వారా? మరి ఆత్మ మూలంగా జన్మించడం అంటే ఏంటి? పరిశుద్ధాత్ముడు తెలియపరిచిన సందేశం ద్వారా బాప్తిజం పొందడం, అది ఆత్మ మూలంగా జన్మించడం. అంటే జన్మ అనేది బాప్తిజం. భౌతికమైన జన్మ తల్లి గర్భం, ఆత్మీయ జన్మ బాప్తిజం. అది అది ఎవరికైనా తెలుసు. అది బ్రేక్ తీసుకోండి. బాధలో పెట్టుదారు.